ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ బాబు గారు వచ్చి కొద్ది సమయం దేవుని యొక్క మాటలు పంచుకోవాలని ఆయన ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా బాగున్నా. హల్లెలూయా. బాగున్నాను కాబట్టి పోయిన వారం రాలా, ఇప్పుడు బాగలేను అందుకని వచ్చింది. స్తోత్రం. కొంచెం పనుల వల్ల పోయిన వారం రాలేకపోయినా క్షమించండి. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఒక మాటను మనం ధ్యానిద్దాము. కీర్తన రాసిన 34వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 34వ కీర్తన 13వ వచనం. తెలుగులో చదివే వాళ్ళంటే తెలుగులో చదవండి. 34వ కీర్తన 13వ వచనం. ఒకే ఒక వాక్యం గురించి మాత్రంగా దేవుడు ఈరోజు మన మధ్యలో మాట్లాడబోతున్నారు. ఆమేన్. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకోను. ఈరోజు మన క్రైస్తవులము ఎంతమంది చెడ్డ మాటలు మాట్లాడుతారు. కొంచెం వినేటప్పుడు మీకు కష్టంగానే ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మాట్లాడమని చెప్తున్నాడు. మన సంఘానికి వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రభు బలలో మనము పాలు పంపులు పొందుకుంటున్నాం, అన్నీ సరే. అయితే కోపం వస్తే ఏం చేస్తున్నాము? చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేది చెడ్డ మాటలు తెలిసి కూడా ఎదుటివారు మనల్ని పెట్టే కష్టం వల్ల, ఎదుటివారు మనల్ని పెట్టే హింస వల్ల మనము సెల్ఫ్ కంట్రోల్, అదుపు తప్పి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ చెడ్డ మాటలు అనేది క్రైస్తవులలో ఎక్కువ కనపడుతుంది. అందులో దేవునిలో ఉన్నాను చెప్పేవారిలో ఎక్కువగా కనపడుతుంది. అంటున్నాను, మీరు బాధపడద్దు. మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి. ఒక అన్నదమ్ముళ్ళకి గొడవ వస్తే ఆ మాట సందర్భంలో నోరు జారి ఒక మాట మాట్లాడేస్తాం. భార్యాభర్తల్లో గొడవ వస్తే ఆ మాటల సందర్భంలో నోరు జారి ఒక మాటలు మాట్లాడేసి చెంపలు తట్టుకుంటాం. ఇలాగ అనేకులు చేస్తున్నాం. దేవుని సన్నిధానికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, మోకరిస్తున్నాం. అయితే మన నాలుక ఎలాగున్నది? మనలో ఒక సెల్ఫ్ కంట్రోల్, మన అదుపు ఎలాగుంది? అదుపు తప్పి జీవిస్తున్నామా, లేదా మనం కంట్రోల్లో జీవిస్తున్నామని చాలా ముఖ్యం. మన నోటి మాట చాలా ముఖ్యమండి. ఒక మనిషి కొట్టినా కానీ ఆ మనిషి మనల్ని క్షమిస్తారు, కానీ ఒక మనిషిని అనరాన మాట మనం అంటే వాళ్ళ జీవితాంతరం మనల్ని క్షమించడు. చూసినప్పుడంతా మనతో మాట్లాడినా కానీ మనం అన్న మాట వాళ్ళ హృదయంలో అలాగనే ఉంటుందన్నమాట. కత్తులతో చంపేవాళ్ళ కంటే మాటలతో చంపేవాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అందులో మన క్రైస్తవులు చాలామంది పైకి ప్రేమిస్తున్నట్టుగానే ఉంటారు. అయితే వాళ్ళు మాట్లాడే మాటకి ఉరేసుకుని చచ్చిపోదామా అనిపిస్తుంది. ఎందుకు మనం ఇలాంటి జీవితం జీవిస్తున్నాం? క్రైస్తవులం, మనం దేవుని బిడ్డలం. ప్రతి ఒక్కరూ మన మాటలు చాలా కంట్రోల్లో పెట్టుకోవాలా. ఈరోజు ఇళ్లలో ఆస్తిలో గొడవలు వస్తే మాటల విధానం మారుతుంది. ఆ వ్యక్తిని చర్చిలో చూస్తే కన్నీరు కారి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు భార్యాభర్తల జీవితంలో చూస్తే మాటల విధానం మారుతుంది. అయితే వారి సంఘంలో చూసినప్పుడు వాళ్ళ ప్రార్థన విధానమే మారిపోతుంది. ఇట్లాంటి వారిని దేవుడు ఎప్పటికే ఇట్లాంటి వారిని క్షమించడు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ప్రాణమే వచ్చినా దేవుని బిడ్డలని చెప్పుకునే మనము మన మాటల్లో మనం కంట్రోల్లో పెట్టుకోవాలా. మనం పరిశుద్ధులం. మన ఇంట్లో ఒక ట్యాప్ ఉంది, మంచినీళ్ళ ట్యాప్. అది ట్యాప్ తిప్పితే మంచినీళ్ళు వస్తుంది. అయితే ఆ మంచినీళ్ళ ట్యాప్లో మురికి నీళ్ళు వస్తే ఏం ప్రయోజనం? ఆ ట్యాప్ దేనికి ప్రయోజనం లేదు. అలాగనే క్రైస్తవులు అని చెప్పబడుతున్నాం మనము, దేవుని బిడ్డలని చెప్పబడుతున్నాం మనము. దేవుని సన్నిధానికి ఉదయం సాయంత్రం 2 పూటలు పడుతున్నాం. ఈ ధన్యత ఎవరికే దొరకదు, దేవుడు మనకి ఇచ్చిండు. అలాంటి వారు మనము, మన నాలుక, నరమలేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అంటారు, కానీ అయితే మనం ఎలాగున్నాం? మన మాటలు ఎలాగుంది? చెడ్డ మాటలు మాట్లాడుతున్నామా? కపటమైన మాటలు మాట్లాడుతున్నామా?
కరెక్టే, కొన్ని సందర్భంలో కుటుంబ సమస్యలలో కోపం వస్తే మాట్లాడతాం, కరెక్ట్గా మనకు తెలియక వచ్చేస్తుంది. అయితే మనం ఇవన్నీ మనము రాకుండాలంటే మనం ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దినము ప్రభువా, నేను మాట్లాడే ప్రతి మాట ఎవరిని హాని చేయకూడదునైనా, ఎవరిని గుచ్చకూడదునైనా, అందరికి ఇష్టమైన మాటలు, ప్రేమైన మాటలు మాట్లాడాలనైనా. ప్రభా, ఏ యొక్క బీపీ ఎక్కినా, ప్రెషర్ ఎక్కినా, కోపం వచ్చినా కానీ నా మాటలు నేను అదుపులో పెట్టుకోవాలని మనము రోజు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటని మనం కంట్రోల్లో పెడతారండి. మనము ఇప్పుడు నోరు జారితే విలువ తగ్గిపోయేస్తుంది. ఒకవేళ మనం అలాంటి జీవితం ఎవరు జీవించలేదు అని తెలుసుకుంటున్నాం, అయినా కానీ ఒకవేళ సాతాను వచ్చి మనల్ని పడగొట్టాలంటే ఇలాంటి విషయాలలో పడగొడతాడు. ఎట్ట పడగొడతారంటే, కావాలని ఎదుటి మనిషి నీ మీద కోపానికి వస్తారు, నువ్వు గమ్మును పోతా ఉంటావు, బస్సులో టక్కున ఒక మనిషి కాలు దొక్కుతాడు, ఆయన సారీ అంటే నువ్వు ఇట్స్ ఓకే అని నువ్వు అనవు, నువ్వు ఒక మాట మాట్లాడుతావు, ఆయన ఒక మాట మాట్లాడుతారు, అప్పుడు నీ నోరు జారిపోతావు, అదుపు తప్పిపోతావు, మళ్ళీ నువ్వు బాధపడతావు. అలాంటి పరిస్థితులు సాతాను చేసుకొస్తారు. అలాంటి విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనము క్రైస్తవులైన మనము మన నాలుకని చెడ్డ మాటలకి, కపటమైన మాటలు, మనకి పెదవుల్ని మనము దాంట్లో నుంచి మనం దూరంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.